చేద్దాం అనుకుని అలా ఇలా పెండింగ్లో పడిపోతున్న కథ ఇది. ఈ స్టోరీ నేను చార్మి గారితో చేయాలని ఎప్పుడో అనుకున్నాను. 6 years బ్యాక్ ఆమెకి కథ చెప్పాను. అప్పటి నుంచి అది అవ్వలేదు ఇప్పుడు అయింది. అండ్ సినిమా కంప్లీట్ అయిపోయింది. గోవాలో హైదరాబాద్లో షూటింగ్ చేసాం. సో గెటింగ్ రెడీ ఫర్ ద రిలీజ్. అండ్ చార్మి కొట్టేసింది సినిమాలో. చార్మితోనే ఎందుకు చేస్తానో అనుకోవడానికి మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. బాగా చేయడం కదా, అమ్మ మీద రెస్పెక్ట్ వచ్చి ఇచ్చింది సినిమా ఇది. అలాగే కళ్యాణ్నితో ఫస్ట్ టైం కలిసి వర్క్ చేస్తున్నాను. వండర్ఫుల్ పర్సన్. ఇంకో సినిమా కూడా ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఈ సినిమాలో సత్యాని కుర్రాడు హీరో, కొత్త హీరో. అండ్ ఇంకా భద్రం అని, శాండీ అని చాలామంది యాక్టర్లు ఈ సినిమాలో అందరూ ఆడిషన్ చేసి తీసుకున్న వాళ్ళే. మనోడు ఏదో ఫేస్బుక్లో డైలాగ్ పెట్టితే అలా వచ్చాడు. వండర్ఫుల్ యాక్టర్. It has been a dream journey for Jyoti Lakshmi, and Puri Garu is known for his speed. ఆయన స్పీడ్ తగ్గట్టు దిస్ హోల్ టీమ్ అందుకన్నా ఎక్కువ పనిచేశారు. సో ఐ రియలీ థ్యాంక్ Puri Garu and this fantastic team. This is the best team I've ever worked in last many years. Each and every one, they are fast, very passionate and fantastically focused. So I really thank the whole team. And Kalyan Garu aithe every time he would say, amma idi nee cinema amma, neekem kavali cheyi amma ani. So I've never met a person like Kalyan Garu who's given so much liberty in all the ways. So thanks each and every one. And Jyoti Lakshmi చూసినప్పుడు my performance in the film, not the character but the behavior of Jyoti Lakshmi, it's very near to the real Chami. సో యాక్చువల్లీ నిజం చెప్పాలంటే జ్యోతి లక్ష్మి షూటింగ్ చేసినప్పుడు నేను ఎప్పుడు యాక్ట్ చేయలేదు. ఐ జస్ట్ బిహేవ్డ్ మై సెల్ఫ్. ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పుడు, లేదా మ్యాడ్ డాన్సింగ్ ఉన్నప్పుడు, ఆర్ రొమాన్స్ ఉన్నప్పుడు, ఆర్ anything that I have done in Jyoti Lakshmi, I have just behaved the way I am in my original life. So to get that liberty and freedom out in front of the camera, which never happened before, which happened only in Jyoti Lakshmi, the biggest reason is because of Puri Garu. He gave so much trust in me as an artist. Nu chestavra, nu chey, that's it. He would always let me be and let me behave myself. So I really thank him for giving me so much freedom. And Vinda, yes, if in movie you all say Chami is looking beautiful, the biggest credit should go to Vinda. He's worked very well, from colors to my close-ups to everything. And Sunil, I can't stop listening to Sunil's songs. జ్యోతి లక్ష్మి సినిమా నేను ప్రొడ్యూసర్ అవటానికి ఇదే ప్లేస్, ఇప్పుడు కెమెరాలు ఎక్కడ పెట్టున్నారో అదే ప్లేస్లో మా అన్నయ్య దగ్గర గ్రాబింగ్ చేశారు. యాక్చువల్గా ఆయన ఆల్రెడీ సెట్స్కి వెళ్ళిపోదాం అని అన్నీ డిసైడ్ చేసి ఉండే టైంలో నేను చిన్నజీర స్వామి గారిని కలిసి, ఈరోజు చాలా వండర్ జరగద్దయా కళ్యాణ్కి అని చెప్పారు ఆయన. సరే అలాగా వస్తుంటే మధ్యలో దారిలో నా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు, నువ్వు ఆల్రెడీ పూరి గారితో నేను సినిమా చేస్తున్నావు కదా, ముందు చేసే సినిమా కూడా చాలా బాగుంటుంది, ఇప్పటి నుంచే నీ జర్నీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అంటే, నేను ఇంతకుముందే వేరే ఏదో అనుకున్నారయ్యా, నేను అడగలేదు, ఇప్పుడు పోయి అడిగితే బాగుండదు, అయినా ట్రై చేస్తానని ఎక్కడికో వెళ్ళాల్సిన డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. ముందు నేను ఎంటర్ అయ్యాను, వెనక ఎక్కడి నుంచో బయట నుంచి వెనకొచ్చి కారు ఆగింది. ఇక్కడ దిగి నేను నిన్ను ఒకటి అడుగుతున్నాను, నాకు నువ్వు అది చెయ్యాలి అన్నాను. ఏంటి అని అంటే, ఇలా జ్యోతిలక్ష్మి సినిమాకి నేను ప్రొడ్యూసర్ని అన్నా. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా మహిళల ఆత్మగౌరవానికి,
మహిళల ఆత్మాభిమానానికి సంబంధించిన సినిమా ఇది. ఈ సినిమా తీయడానికి మంచి టేస్ట్ ఉండాలి, దమ్ము ఉండాలి. సో అలాంటి దమ్మున్న డైరెక్టర్ కాబట్టి పూరి గారు అద్భుతంగా తీశారు సినిమా. సో కొన్ని అవకాశాలు వస్తాయి, కొన్ని అవకాశాలు మనమే తీసుకోవాలి. అలా నేను అవకాశం తీసుకున్న సినిమా ఇది. సో డెఫినెట్గా రాస్తాను ఈ సినిమా, కానీ రిక్వెస్ట్ చేసి రాస్తున్న సినిమా ఇది. చాలా మంచి సినిమా అవుతుంది. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రతిఘటన, ఒక మౌన పోరాటం లాంటి సినిమాల్లో ఎంతైతే వాయిస్ ఉంటుంది, మహిళల ఉమెన్ వాయిస్, సో అలాంటి సినిమా ఇది. డెఫినెట్గా పూరి గారు ఎంతవరకు చేసిన సినిమాల్లో ఇది ఒక కొత్త సినిమా అవుతుంది. సో ఎమోషన్స్ పండించడంలో కానీ, చార్మి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, సత్య వీళ్ళు చేసిన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. చాలా మంచి సినిమా అవుతుంది. సో ఇందులో మొత్తం బాటలు వేసే అవకాశం ఇచ్చినందుకు అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తున్నా. ఇందులో ముఖ్యంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరి గారికి థ్యాంక్ యూ సార్ అని ఎన్నిసార్లు చెప్పినా నాకు ఇది అది సరిపోదండి. ఎందుకంటే ఫస్ట్ టైం అందరికీ ఉంటుందండి, పెద్ద సినిమా వస్తే బాగుంటుంది అని నాకు వచ్చింది అంత మంచి అవకాశం. సో మ్యూజిషియన్గా ప్రతి ఒక్కరికి ఇలాంటి అవకాశం రావాలి, పెద్దవాళ్ళతో డైరెక్షన్ దీంట్లో చేయాలి అని నాకు వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ గివ్ మీ సచ్ ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇందులో ప్రతి పాట, ప్రతి లైన్, ప్రతి ఇష్యూ ఒక పద్ధతిగా ఉంటుందండి, ఒక బ్యూటీ ఉంటుంది మూవీలో. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ అండ్ ద సాంగ్స్ ఈవెన్. థ్యాంక్స్ చార్మి గారు ఫర్ గివ్ మీ సచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఈవెన్. ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దిస్ డే. రియలీ 10th నుంచి రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో టుడే ఇస్ చిన్న పండగలా ఉంది నాకు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ డే. ఒక విజువల్గా కూడా అంటే ఒక న్యూ డైమెన్షన్లో, అంటే ఇంతకుముందు నేను చేసిన సినిమాలకు దీంట్లో ఒక న్యూ డైమెన్షన్లో చేయించారు. ఇట్స్ రియలీ గ్రేట్ ఆపర్చునిటీ వర్కింగ్ విత్ హిమ్. అట్ ద సేమ్ టైమ్ ఆర్టిస్ట్, యాక్చువల్గా వెరీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్ అండ్ వెరీ ఫాస్ట్ అండ్ క్విక్. ఎస్పెషల్లీ చార్మి గారు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్ అండ్ థ్యాంక్ఫుల్ టు ద ప్రొడ్యూసర్. అండ్ సత్య న్యూ ఆర్టిస్ట్ అయినప్పటికీ అతని పర్ఫార్మెన్స్ రియలీ వెరీ సటిల్ అండ్ వెరీ ఇంప్రెసివ్. యాక్చువల్లీ రియలీ గుడ్ పర్ఫార్మెన్స్. ఆల్ అదర్ ఆర్టిస్ట్ అండ్ సునీల్ ఈజ్ అ గుడ్. యాక్చువల్లీ ఐ వర్క్డ్ విత్ హిమ్ కపుల్ ఆఫ్ అండ్ ఎర్లియర్ మూవీస్. తన మ్యూజిక్ ఇస్తే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది దాంట్లో సినిమాలో. సో సాంగ్స్ అన్ని చాలా బాగా వచ్చాయి. ఎస్పెషల్లీ అంటే ఎర్లియర్ నేను సినిమాల్లో అంటే చదువుకున్నప్పుడు, స్కూల్లో చదువుకున్నప్పుడు హిచ్కాక్ ఫిలిమ్స్ ఎడిట్ టేబుల్లో అవుతాయి, అదే ఫిలిమ్స్ ఆర్ మేడ్ అట్ ఎడిటింగ్ టేబుల్ అని చెప్తారు. అండ్ లైక్ స్పీల్బర్గ్ అండ్ అదర్ ఫిల్మ్ మేకర్స్ దే విల్ మేక్ అట్ ద ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో అని చెప్తారు. నా పేరు భద్రం. నా పేరు 2014లో అదృష్టవంతుల జాబితా తెస్తే దాంట్లో నా పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సెప్టెంబర్ 18 నేను ఒక చిన్న వీడియో తీశాను. ఆ వీడియోని చూసి సార్ పిలిపించి నాతో మాట్లాడారు. ఆ రోజు నుంచి నాకు అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కాలేదు. అసలు నేను ఒకే ఒక మాట చెప్పాను సార్కి, సార్ జీవితంలో మీతో మాట్లాడాలంటే థ్యాంక్ యూ తప్ప నాకు జీవితం ఇంకేం మాట్లాడడానికి లేదు. ఐ లవ్ యూ అని మీకు ఎన్నోసార్లు చెప్పాలని సార్, ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. మా ఆవిడ కన్నా ఎక్కువసార్లు నాకు ఐ లవ్ యూ చెప్పింది మా సార్కే. ఆయనతో కలిసి ఇప్పుడు పనిచేయటం ఇది నా 9th మూవీ అండి. కంటిన్యూషన్గా ఒక టెక్నీషియన్ నమ్మితే మూవీస్ ఇవ్వటం నిజంగా పూరి జగన్నాథ్ గారికి చెందింది. అలాగే ఈ మూవీలో చేసిన చార్మి గారు, ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే విజయశాంతి గారికి ఎలా పేరు వచ్చిందో అలా ఈ మూవీతో చార్మి గారికి నేమ్ వస్తుందండి. అలాగే సి కళ్యాణ్ గారు ప్రొడక్షన్ వాల్యూస్, మా టెక్నీషియన్స్ అందరూ, భాస్కర్ భట్ల గారు, సునీల్ కాశ్యప్, వింద అందరూ చాలా బాగా పనిచేశారండి. కొత్త హీరో సత్య చూస్తే పాత హీరోలాగానే అనిపిస్తాడు మీకు, చాలా బాగా చేశాడు. అందరూ పేరున చేసిన భద్రం, శాండీ అందరూ చాలా బాగా చేశారండి. ఈ మూవీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ నేను ఈ సినిమాలో చేయడం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇలాంటి టీం సార్తో వర్క్ చేయడం. ఈడియట్ సినిమా చూసినప్పుడు నేను ఒకసారి అనుకున్నానండి, బయట చూసి వచ్చిన తర్వాత కొంచెం మైండ్ బ్లాక్ అయింది నాకు. సార్తో వర్క్ చేయాలని అప్పుడు అనుకున్నాను. సార్ ఈసారి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో పనిచేస్తున్న నాకు, భద్రానికి, సత్యాకి
మంచి ఎక్స్పీరియన్స్ అండి సార్తో వర్క్ చేయడం. చార్మి గారు మీరు పోస్ట్లో చూసే ఉంటారు. దీంట్లో నేను చార్మి గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆవిడ అలాంటి ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. మళ్ళీ మళ్ళీ ఆ సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఆడియన్స్. అప్పుడు బద్రీ నుంచి లేటెస్ట్ టెంపర్ వరకు ప్రతి సినిమా ఆయన తనదైన ముద్రతో తీశారు. ఇప్పుడు అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ జ్యోతిలక్ష్మి ఆయన ఎంతో ఇష్టపడి ఎంతో ప్రేమగా ఈ సినిమాని చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఈ సినిమా తీయాలి అని ఆయన ఎంతో ఇష్టంగా తీసుకున్న సినిమా. చార్మి పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ సినిమా 2015లో ఒక బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది. చేతికి గాజులు తొడిగి చేత కానుళ్ళైపోయామా, వంటింటి కుండేళ్లలాగా వందేళ్ళైనా బతికేద్దామా, ఆడోళ్ళం మన తోడేళ్లతో ఉంటున్నామా.